అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. గౌరవనీయ అయిపోయింది. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. అధ్యక్ష, మొట్టమొదటిసారిగా డీటెయిల్డ్గా లా అండ్ ఆర్డర్ పైన మనం చర్చ చేస్తున్నాం. 19/24 జరిగినటువంటి హ్యూమిలియేషన్, జైలుకు పోయిన వాళ్ళు, తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒకరు కాదు అధ్యక్ష. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాధితులే. ఈరోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు. ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం, అయ్యన్న పాత్రుడు గారిని. కడాన ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ రేప్. ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్. ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే, ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే 5 సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి, మళ్ళీ నిద్రలేని రాత్రులు, మళ్ళీ వీళ్ళు జైలుకు పోతే బయట వచ్చే వరకు ఇదే పని. అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా వాదించిన పరిస్థితి. ఇలాంటి అనేక అప్ టు సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం. ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే, డిప్యూటీ స్పీకరు బాధితుడే, ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే శాసనసభ్యులు బాధితులే, మంత్రులు బాధితులే. ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాలంటే భయపడతారు, ఎందుకంటే నేను ఏ తప్పు చేయను కాబట్టి. నా విశ్వాసం ఏంటంటే నేను తప్పు చేయను, లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను. ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైళ్లు బరిగి తీర్చే వరకు, వాడు మారే వరకు వదిలిపెట్టను. అది నా పద్ధతి, అది చరిత్ర కూడా. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే అధ్యక్ష ముందు ఒకసారి చూస్తే నా మీద 17 కేసులు. కడాన నేను అడిగితే ఎందుకైనా నా మీద కేసు పెట్టారు, ఏం పెట్టారు చెప్పంటే, తెల్లవారు నిద్ర లేపి రాత్రి తలుపులు కొడితే బయట వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే, కేసు మళ్ళీ ఇస్తాం, ఎఫ్ఐఆర్ మీరు వెహికల్ ఎక్కమన్నారు, వాట్సాప్లో పంపిస్తామన్నారు. అంటే అరాచకాలకు పరాకాష్ట ఇవన్నీ.
యువగళం పైన అయితే లోకేష్ పోతా ఉంటే ఆయన బాధ్యతే. ఎవ్రీవేర్ మైక్ ఇవ్వాల. అది సరే, నేను వెళితే ఆ దిశ అంగళ్ళలో నేను రాష్ట్రం మొత్తం ఒక యాత్ర పెట్టుకున్నాను. ఆ యాత్ర ఏంటి? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ మీరు నిర్లక్ష్యం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నేను చేస్తా వస్తే ఎగ్జాక్ట్గా పొంగునూరు కాన్స్టిట్యున్సీ కంటే ముందు తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసిన తప్పుడు పనులు, తప్పుడు బిల్లు, వర్క్స్ అన్ని విజిట్ చేసి వస్తూ ఉంటే, దారిని వస్తూ ఉంటే నా మీద దాడి చేసి, మా వాళ్ళపైన దాడి చేసి తిరిగి నా పైన కేసులు పెట్టారు. ఎక్కువండే రాంప్రసాద్ రెడ్డి ఉన్నాడు, కిషోర్ కుమార్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, దేశాలు నాతోనే ఉన్నారు. ఇవన్నీ చూస్తే అది ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటా పోతే ఈరోజు కాదు, చాలా టైం పడుతుంది. యువగళం పైన అయితే 12 కేసులు పెట్టారు. అనపర్తిలో కూడా తమరు నడిచెళ్ళారు. అనపర్తిలో నన్ను నిలిపేస్తే అనపర్తి వరకు నడిచి వస్తే మళ్ళా కేసులు పెట్టారు. దాంట్లో కూడా కేసులు పెట్టారు. 12 కిలోమీటర్లు నడిచి వచ్చా. అక్కడ కరెంట్ తీస్తే మళ్ళీ సెల్ ఫోన్లు వెలుగులో మీటింగ్ చేశారు. అక్కడ అది కూడా కరెంట్ అంతా కట్ చేస్తే సెల్ ఫోన్ వెలుగులు పెట్టి ఇక్కడే ఉన్నాడు మన రామకృష్ణారెడ్డి. అలాంటి సంఘటనలు అన్నీ జరిగాయి. దశ అచ్చెన్నాయుడు నేను చూసి ఆ రోజు ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంత దూరం అంటే అంత దూరం తీసుకొచ్చి ఆయన ఎన్ని హెరాస్ చేయాలో చేసి, ఆ కేసు ఏంటి, ఏమి ఒక లెటర్ ఇచ్చాడనో ఏదో ఒకటి పెట్టేసి ఆయన హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. కొల్లు రవీంద్ర ఎవరో చనిపోతే ఈయన పిఏ ఆయనతో మాట్లాడాడు కాబట్టి ఈయన అటెంప్ట్ మర్డర్ కేసులో ఈయన వచ్చేసాడు. మర్డర్ కేసులో ముద్దాయి ఈయనకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు. బీసీ జనార్దన్ రెడ్డి ఆయన పైన కేసులు పెట్టేశారు. ఆయన ఎదుపై జైల్లో పెట్టేసి చాలా ప్రయత్నాలు చేసి మళ్ళీ బయటకు వచ్చారు. అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాక్ష్యాలని చెప్తున్నాడని ధూళిపాడు నరేంద్ర పైన అయితే కేసులు పెట్టి ఇష్టానుసారంగా బయట రానివ్వకుండా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పైన 66 కేసులు, కార్యకర్తలపైన 2560 కేసులు, పులివర్తి నాని పైన 31 కేసులు, చింతమనేని ప్రభాకర్ పైన 48 కేసులు, నిమ్మల రామానాయుడు ఎవరి దగ్గరికి పోడు, ఆ బ్యాగ్ వేసుకొని కరోనా రోజుల్లో కూడా, ఇప్పుడు కూడా పెళ్లి రోజు కూడా ఎల్లో షర్ట్ వేసుకొని చాలా సింపుల్గా అలాంటి వ్యక్తి పైన 20 కేసులు పెట్టారు. నేను చాలామంది చూశాను కానీ నిమ్మల రామానాయుడు ఎప్పుడు గొడవ పోయాడు కాదు. రెండోది అధ్యక్ష పరుషంగా కూడా మాట్లాడాడు. కరోనా సమయంలో కూడా బ్యాగ్ వేసుకొని నిత్యావసర వస్తువులు తీసుకుని ఇంటింటి దగ్గర ఇచ్చేసి వచ్చే పరిస్థితి ఉండే వ్యక్తి. దేవినేని ఉమా పైన 27 కేసులు, ఆంజనేయుల పైన 16 కేసులు, అయ్యన్న పత్రి పైన 14 కేసులు, బీటెక్ రవి కొన్ని చెప్పుకోలేకపోయారు 14 కేసులు, కోన రవికుమార్ పైన 15 కేసులు, కాలువ శ్రీనివాసుల పైన 14 కేసులు. ఇక సరే మిమ్మల్ని అయితే చాలా ఎట్లా చేశారో ప్రపంచానికి అంత తెలుసు. ఆ రోజు మీరు లోపలున్న ఆ రాత్రి అంతా నాకు నిద్ర లేని పరిస్థితి. ఈ విధంగా మిమ్మల్ని కాపాడుకోవాలి. మా ఇంట్లో వాళ్ళకి మీరే ధైర్యం చెప్పారు. మీ ఇంట్లో వాళ్ళ ధైర్యం చెప్పి మిమ్మల్ని కాపాడుకోవాలి కదా. మేము అడ్వకేట్తో మాట్లాడుకున్నాం. ఏంటి పరిస్థితి? అగమ్య గోచరం. హైకోర్టు, మళ్ళీ ఇక్కడ కోర్టు, సుప్రీంకోర్టు, ప్రతి ఒక్క కోర్టుతో సమన్వయం చేసుకుని ఎట్లా కాపాడుకోవాలో కాపాడుకోవడం కోసం నెక్స్ట్ డే జైలు కూడా పంపించారు కదా మిమ్మల్ని. కొట్టిన తర్వాత కూడా జైలుకి పంపించేసి మళ్ళీ అప్పుడు రాకపోతే ఆ జైల్లోనే ఏదో చేసి అనుకుంటే పెద్ద ప్రయత్నాలు చేసి అక్కడి నుంచే కదా మీకు సాయంత్రానికి మీకు ఆర్డర్స్ తెప్పించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ పంపించి అక్కడ చెక్ చేస్తే మొత్తం వాస్తవాలన్నీ బయట పెట్టి అక్కడి నుంచి మీకు బెయిల్ ఇచ్చే పరిస్థితి, బయట వచ్చే పరిస్థితికి వచ్చారు. అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒక్కొక్కరినైతే జేసీ ప్రభాకర్ని 45 సార్లు అరెస్ట్ చేశారు. చింతనేని ప్రభాకర్ని 15 సార్లు అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు
అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ఉమా, ధూళిపాళ అందరినీ. అంటే ఇక్కడ మనం సభ్యులుగా అర్థం చేసుకోవాల్సింది కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే రాజధాని అమరావతి రైతులు మహిళా రైతులు ఎన్ని అసభ్యకరమైన కేసులు అధ్యక్ష. కడాన డ్రోన్స్ ఎగరేసారు వాళ్ళ బాత్రూమ్ల పైన. దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు. అలాంటి సంఘటనలు చూసాం. వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాం జరగనీయకుండా చేయడం కోసం ఎక్కడ చూసినా అటాక్ చేసి నడి రోడ్లో కూర్చొని భోంచేశారు. చిన్న చిన్న సత్రాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మ్యారేజ్ హాల్స్ ఇవ్వకపోతే రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోంచేసే సందర్భాలు అవన్నీ. వాళ్ళు ఈ పక్కన శ్రీకాకుళం వరకు యాత్ర పోవాలి